నమస్తే, నేను మీ ముంజేటి. తెలంగాణలో ఈ మధ్య అత్యంత ధనవంతుల లిస్టు మనకి బయటకు వచ్చింది. వీళ్ళ సంఖ్యని, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే మనం అనేక రకాలుగా షాక్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. నిజానికి ఒక వ్యాపార రంగము, ఒక వాణిజ్య రంగము, లేదంటే ఒక ఇండస్ట్రీ, ఒక సిమెంటు, లేదంటే ఒక స్టీల్, లేదా ఆహార రంగము, లేదా ఫుడ్ ప్రాసెసింగ్, ఇట్లాంటి వాళ్ళు జనరల్గానే అత్యంత ధనవంతుల లిస్టులోకి రావాలి. ఎందుకంటే కూడు, గూడు, బట్ట ఈ మూడు జనాభాకి సంబంధించినవి కనుక వీటి మీద పూర్తిగా ఆధారపడతాం కనుక, అంటే మొదటి ప్రయారిటీ కూడు, గూడు, బట్ట మీద ఉంటుంది కనుక దీనికి సంబంధించిన వ్యాపారాలన్నీ ప్రథమ శ్రేణిలోకి రావాల్సి వస్తుంది. కానీ తెలంగాణలో రిచెస్ట్ వాళ్ళ సంఖ్య చూస్తుంటే మనం ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే మొత్తం అందరు కూడాను పూర్తిగా ఫార్మాసిటికల్ కంపెనీ ఓనర్లే దీంట్లోకి వచ్చారు. దివీస్ కెమికల్స్ కావచ్చు, అలాగే మీకు మిగతా ఫార్మాలో రెడ్డి ల్యాబ్స్ కావచ్చు, హెట్రో కావచ్చు, అరబిందో కావచ్చు, బయోలాజికల్ ఇంజనీరింగ్ కావచ్చు, వీళ్ళంతా టాప్లోకి వచ్చేసారు. మధ్యలో కాస్త దూరింది మెగా ఇంజనీరింగ్ వాళ్ళు, అలాగే అపర్ణ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు. వీళ్ళు కాస్త మధ్యలో దూరారు. ఎంటైర్ అంతా కూడాను ఫార్మా మీద నడిచింది ఈ రిచెస్ట్ జాబితా. దీనికి కారణం ఏంటి అంటే మనుషుల్లో అవేర్నెస్ పెరిగిందా, లేదు మెడికల్ మాఫియా ఏమైనా నడుస్తుందా? అవేర్నెస్ పెరగడం వల్ల అయితే మంచిదే. అవేర్నెస్ పెరుగుతున్నప్పుడు మరి కూడు, గూడు, బట్ట కూడా అంతే అవేర్నెస్ కదా. ఫస్ట్ ప్రయారిటీ తర్వాత కదా మనకు వచ్చే అనారోగ్య లక్షణాలు ఏమైనా వస్తే ఇస్తే. సో ఒకవేళ మెడికల్ మాఫియా వచ్చిందా, లేదు విదేశాల్లో మనం ఎగుమతి చేయడం వల్ల ఈ సంపద వాళ్ళకి వచ్చిందా అన్నది పక్కనుంచితే ఇది మంచి పరిణామమా కాదన్నది మనం చర్చించాలి. ఓ రకంగా చెప్పాలంటే మంచి పరిణామం కాదనే చెప్పాలి. ఇప్పుడు మీరు ఒక చిన్న హెల్త్ ఇష్యూస్ వచ్చాయని ఫస్ట్ మీరు కనిపించే హాస్పిటల్కి దగ్గరున్న హాస్పిటల్కి మీరు వెళ్తారు. డాక్టర్ ఏం చేస్తారు? ఫస్ట్ మీకు చేసేది ఏంటంటే టెస్టులు చేసుకుని రండి అంటారు. అనేక రకాల టెస్టులు చేయిస్తారు. ఆ తర్వాత డాక్టర్ గారు ఏం చేస్తారు? 1 నిమిషం చూస్తారు, 2 నిమిషాలు చూస్తారు, అన్ని మందులు రాస్తారు. సో టెస్టులు చేసేది, మందులు రాసేది, ఈ రెండు కూడాను డాక్టర్ గారు మనం సూచిస్తారు. అంటే ఎంబీబీఎస్ చదివి పీజీలు చేసి స్పెషలిస్టులుగా ఒక 30 ఏళ్ళ కెరీర్ ఉన్న డాక్టర్ ఒక 1000 రూపాయలు తీసుకుంటారు. కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ యాజ్ వెల్ యాజ్ మందుల షాప్ వాళ్ళు అంతకంటే ఎక్కువ తీసుకుంటున్నారు. దీన్ని మాఫియా అందామా, అవసరం అందామా, లేదు మనం ఆ చట్టంలో ఇరుక్కుపోయామందామా అన్నది వచ్చేటప్పటికి సాధారణంగా ఆలోచించేది ఏంటంటే మందులు ఎక్కువ వాడుతున్నాము, అనవసరమైన అవేర్నెస్ ఎక్కువ వచ్చేసింది, కాస్త అవేర్నెస్ పేరుతోని మనం అతి శ్రద్ధ తీసుకుంటున్నాము అన్నది జనరల్గానే ఊహిస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వాలు, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మనకి ఆరోగ్యపరంగా అనేక రకాల జాగ్రత్తలు ప్రభుత్వం మనకు కల్పించింది. గుండె ఆపరేషన్తో సహా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవొచ్చినా సరే మనకి ఆ రకమైన పథకాల్లో మనము పేదలు కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడాను ప్రభుత్వ ఆరోగ్య పథకాల్లో మనం జాయిన్ అయ్యి అనేక రకాల లబ్ధి పొందుతున్నాం. మీకు తెలుసు, అనేక ఆరోగ్యశ్రీ పథకాల ద్వారానే అనేక హాస్పిటల్స్ రన్ అవుతున్నాయని అపోహ లేదు వాస్తవం మనకి ఎప్పటి నుంచో చర్చ ఉంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఏదో ఒక సమస్య ఉందని చెప్పి ఒక రైతు, ఒక పేద, లేదా ఒక మధ్యతరగతి అసామి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ హాస్పిటల్ వాళ్ళు అనేక రకాల టెస్టులు చేస్తూ అనేక రకాల పరీక్షలు చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేయడంతో కొన్ని లక్షల రూపాయలు ప్రభుత్వం హాస్పిటల్కి అందజేస్తుంది. ఈ రకంగా అనేక హాస్పిటల్స్ బతుకుతున్న వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. దీనివల్ల ప్రభుత్వాలు నష్టం వస్తున్నాయి. అనారోగ్య సమస్యల వల్ల కొంత మేలు జరుగుతున్నా సరే అనవసరమైన టెస్టులు జరుగుతున్నాయి, అనవసరమైన చికిత్సలు జరుగుతున్నది ఒక వాదన ఉంది. ఇవన్నీ కూడాను మనం ఆలోచించాల్సిందంటే అత్యంత ధనవంతుల లిస్టులో ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనర్లు రావడానికి కారణం వెనక ఉన్న రహస్యం ఇదే. ఇదే విషయంలో మనం ఇంకొక జాగ్రత్త తీసుకొని చూస్తే మనము ఆరోగ్యశ్రీ పథకాన్ని కేవలం ప్రభుత్వ హాస్పిటల్కే మీరు వర్తింపజేశారనుకోండి,
ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటల్స్ బతుకుతాయి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలపడుతుంది, ఆధునిక వసతులు సమకూర్చినట్టు అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ వాటికి ఇవ్వాల్సి వస్తుంది కనుక ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆ పథకం అట్లాంటిది. ఇప్పుడు మీరు చూడండి, ఉచిత బస్సు వలన ఆర్టీసీకి ఎంతో లాభం వస్తుంది. కారణం ఏంటంటే ఆ ఉచిత బస్సు టికెట్ తాలూకా డబ్బులు ప్రభుత్వం పే చేస్తుంది. అలాగే రేపు పొద్దున్న ఈ ఆరోగ్య సమస్యలు వచ్చిన పేదలు కానీ, మధ్యతరగతి కానీ, రైతులు కానీ ఇలాంటి వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేసుకుంటే ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా ఆ లబ్ధి పొందిన వాళ్ళకి ప్రభుత్వం పే చేస్తుంది కనుక హాస్పిటల్స్ బలపడతాయి. సో అంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్ కాకుండా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని పరిమితం చేయగలిగితే అవి కూడా కొంచెం ధనవంతమైన హాస్పిటల్గా తయారవుతాయి, చికిత్సలు కూడా ఇంకొంచెం బాగుపడతాయి. ఈ రకంగా ఇప్పుడు ఏదైతే మాఫియా అనుకుంటున్నామో ఆ మాఫియాలో కొంత వాస్తవం లేదన్న వాస్తవం బయటపడుతుంది. మీరు చూడండి, హైదరాబాద్లో కిమ్స్ హాస్పిటల్ ఉంది, అలాగే యశోద హాస్పిటల్ ఉంది, కేర్ హాస్పిటల్ ఉంది, అలాగే నిమ్స్ హాస్పిటల్ ఉంది, అలాగే గాంధీ ఉంది, ఉస్మానియా ఉంది. హఠాత్తుగా ఒక మామూలు మనిషి ఎవరన్నా సరే హఠాత్తుగా ఒక గుండెపోటు వచ్చింది, లేదు ఒక యాక్సిడెంట్ అయింది, తనకు తానుగా వెళ్ళే హాస్పిటల్స్ ఏమైనా ఉన్నాయనుకుంటే ఫస్ట్ కేర్ అంటారు, లేదంటే యశోద అంటారు, లేదంటే అపోలో అంటారు, లేదంటే మరొక హాస్పిటల్ అంటారు. కానీ కిమ్స్ కానీ, గాంధీ కానీ, ఉస్మానియా కానీ మన స్పృహ కూడా రాదు. ఎందుకంటే అక్కడ మంచి వైద్యం మనకు లభించదన్న ఆలోచన మనకు ఉంది కనుక. సో ఈ పథకాల ద్వారా ఈ హాస్పిటల్స్ కూడా, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగా బలపడిపోతే మీరు చూడండి, అనేక దేశాల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అనేక దేశాల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ వల్లనే ప్రజలు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు, వాళ్ళ ఆరోగ్యాలు కూడా బాగుంటున్నాయి. మాఫియా అనేది గవర్నమెంట్లో ఉండదు కదా ఎంత మాత్రం. సో మనం ఆలోచించాల్సిందంటే తెలంగాణకు వచ్చేటప్పటికి ఎంతో విలువైన భూములు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అలాగే ఐరన్ ఓర్ ఉంది, అలాగే బొగ్గు గనులు ఉన్నాయి. వీళ్ళెవరూ ఈ డబ్బున్న వాళ్ళ లిస్టులోకి రాలేదు. కానీ ఫార్మా కంపెనీ వాళ్ళు మాత్రమే డబ్బున్న వాళ్ళ లిస్టులోకి వచ్చారు. దీని వెనుక మాఫియా ఉందా లేదన్నది పక్కన ఉంచితే మనం ఎటుపోతున్నాము అంటే వ్యవసాయ రంగం పక్కకు వెళ్ళిపోయింది, ఇండస్ట్రియల్ రంగం పక్కకు వెళ్ళిపోయింది, సేవల రంగం కూడా పక్కకు వెళ్ళిపోతూ ఈ మెడికల్ ల్యాబొరేటరీస్ కావచ్చు, మెడికల్ కంపెనీ ఓనర్స్ కావచ్చు, వీళ్ళు స్క్రీన్ మీదకి వస్తూ కోట్లాధిపతులు అవుతున్నారు. సో దీని వెనుక ప్రజలు ఆలోచించుకోవాల్సింది మనం దేని ప్రయారిటీ ఇస్తున్నాము అన్నది మీరు ఆలోచించండి. నమస్తే.